అండ్ ప్రియమణి గారు కూడా ఇండస్ట్రీలో లాంగ్ స్టాండింగ్ ఎన్నో పాత్రలు చేశారు. ద వన్ థింగ్ దట్ ఈస్ సో సిమిలర్ బిట్వీన్ యూ అండ్ మీ ఈజ్ బ్యూటీ. థ్యాంక్ యూ. ఐ అగ్రీ. ఐ కంప్లీట్లీ అగ్రీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ, మీడియా వాళ్ళందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ సపోర్టింగ్ సచ్ అ వండర్ఫుల్ ఫిల్మ్. సరస్వతి గురించి నేను ఎక్కువ మాట్లాడను. అది ఐ థింక్ March 6th రిలీజ్ అయినప్పుడు అందరూ మీరు చూస్తే మీకు తెలుస్తుంది. బట్ నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను, దట్ ఐఎమ్ సో గ్లాడ్ ఐ వాస్ పార్ట్ ఆఫ్ సచ్ అ వండర్ఫుల్ ఫిల్మ్. నేను ఎక్కువగా ఫిలిమ్స్ వచ్చేటప్పుడు ప్రతిరోజు నేను చాలా స్క్రిప్ట్స్ వింటూ ఉంటాను. కానీ కొన్ని స్క్రిప్ట్స్ వచ్చి ఇట్ రియలీ స్టేస్ విత్ యూ, ఇట్ పుల్స్ యువర్ హార్ట్ స్ట్రింగ్స్ ఎట్ ద రైట్ పోర్షన్స్ అని చెప్పొచ్చు. అండ్ సరస్వతి ఈజ్ వన్ సచ్ ఫిల్మ్. జర్నీ ఆఫ్ సరస్వతి అని చెప్తే ఫస్ట్ నాకు వరు ఫోన్ చేసింది. వీ బీన్ ఫ్రెండ్స్ ఫర్ క్వైట్ సమ్ టైమ్, కానీ ఫస్ట్ టైం ప్రొఫెషనల్గా యాజ్ అ డైరెక్టర్ నాకు యాక్చువల్లీ షాక్ వచ్చింది. బికాజ్ ఫస్ట్ నాకు ఫోన్ చేసి షీ సెడ్, మూవీ చేస్తున్నాను, స్టోరీ విను, నీకు ఓకే అంటే నువ్వు చెయ్యి, నీకు ఓకేగా అనిపిస్తే నువ్వు చెయ్యి అని చెప్పింది. లైక్ అందరూ చెప్పినట్టు 6Xలో మాట్లాడింది. బట్ నాకు ఐ కుడ్ అండర్స్టాండ్ వాట్ షీ వాస్ సేయింగ్. సో వెంటనే ఐ హర్డ్ ద స్టోరీ అండ్ ద మూమెంట్ ఐ హర్డ్ ఇట్, ఐ టోల్డ్ వరు ఇమ్మీడియట్గా నేను ఫోన్ చేసి ఐ నాకు చాలా నచ్చింది, కౌంట్ మీ ఇన్, ఐమ్ గోనా బీ అ పార్ట్ ఆఫ్ ఇట్, ఎనీథింగ్ ఫర్ యూ, ఐఎమ్ హియర్. సో ఆ తర్వాత జర్నీ స్టార్ట్ అయ్యింది. అండ్ ఐ మస్ట్ సే దిస్ వాజ్ వన్ ఆఫ్ ద ఇట్ వాజ్ లైక్ అ కేక్ వాక్. బికాజ్ అందరూ చెప్పినట్టు ఇట్ వాస్ ప్రీ ప్లాన్డ్. ఒక్క షాట్ జరుగుతున్నప్పుడు ఇంకో షాట్కి ఆల్రెడీ వాళ్ళు లైటింగ్ చేసి రెడీ చేసి, సో దాట్స్ హౌ ప్రిపేర్డ్ వరు వాజ్ యాజ్ అ డైరెక్టర్, ద టీమ్ వాజ్. అండ్ చాలా సపోర్ట్ చేశారు. అండ్ ఐ థింక్ ఎవ్రీబడి, ఆల్ ఆఫ్ అస్ గేవ్ ఇన్ అవర్ బ్లడ్, స్వెట్ అండ్ టియర్స్ ఫర్ దిస్ ఫిల్మ్. మోర్ దెన్ అస్ ఐ థింక్ ఇట్ వాస్ వరు, బికాస్ కాన్స్టెంట్లీ ఆమె వచ్చి షూట్ స్టార్ట్ చేసే ముందు కూడా ప్రతి దానికి ఏదైనా ఒక డెవలప్మెంట్ ఉంటే షీ యూస్ టు కాల్ మీ అండ్ షీ సెడ్, లిసన్, నాకు నేను ఇలా ఆలోచిస్తున్నాను, ఇలా చేస్తే బాగుంటుంది, వాట్ డూ యూ థింక్? సో ఐమ్ లైక్ గ్రేట్, ఇట్స్ గ్రేట్. ఐ మీన్ ఇలాంటి థాట్స్ ఇప్పటి వరకు ఎవరికి రాలేదు. అండ్ లైక్ ఐ సెడ్, ఇట్ వాస్ చాలా స్మూత్గా వెళ్ళింది ఈ షూట్. అండ్ వరు, ఆన్వర్డ్ అండ్ అప్వర్డ్ ఫ్రమ్ హియర్, యూఆర్ అ ఫ్యాబులస్ డైరెక్టర్. ఐ కుడ్ సీ ఇట్ వెన్ వీ వర్ షూటింగ్. యూ హ్యావ్ ఎవ్రీ సెన్స్, యూ నో వాట్ ఈస్, హౌ టు టేక్ ఇట్, వాట్ ఈస్ నీడెడ్. ఎక్స్ట్రా షార్ట్స్ ఏం అవసరమే లేదు. ఎవరైనా అడిగితే కూడా ఆమెనే అవసరం లేదు. అండ్ ద బెస్ట్ పార్ట్ ఇస్, ఇంత మూవీస్ చేసిన తర్వాత కూడా యాజ్ అ డైరెక్టర్ షీ వాజ్ వన్ ఆఫ్ ద కూలెస్ట్ డైరెక్టర్స్ ఐ హ్యావ్ ఎవర్ వర్క్డ్ విత్. సెట్కి వచ్చిన తర్వాత, ప్రియా నీకు ఇవాళ ఓన్లీ 2 hours వర్కే, చేసిన తర్వాత నువ్వు వెళ్ళిపో. ఐ వాస్ లైక్, వాట్, ఆర్ యూ సీరియస్? సెడ్ యా, అంతే, ఇంకా అవసరం లేదు, ఐ జస్ట్ వాట్ ఎవర్ ఇస్ నీడెడ్ అది చేసి. బట్ షీ వాజ్ ప్రాపర్, షీ న్యూ వాట్ షీ వాంటెడ్ ఫ్రమ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టిస్ట్. ఇదే నాకు కావాలి, ఇది అవసరం లేదు. ఆర్ ఒక షార్ట్ తర్వాత షీ యూస్ టు సీ అండ్ షీ యూస్ టు సే, వాట్ డూ యూ థింక్ ఇట్స్ నైస్, or ఇంకో కావాలా? సో పర్సనల్గా ఇఫ్ వీ ఫీల్ దట్ no, we could have done a little better, she was always open to suggestions and things like that. And coming to Pooja, I think you were one of the coolest producers I've ever seen, the quietest producer I've ever seen. Huh? No, she was the one who bullied you, because pratisari Pooja eppudu set lo unte the first thing we see, mevandaru we used to be involved in the shot and you know everything as actors. ఫస్ట్ థింగ్ వరు అక్కడి నుంచి, పూజ గెట్ అవుట్ ఆఫ్ మై సెట్, యూర్ ఆల్వేస్ ఇన్ మై షాట్, వై ఆర్ యూ ఆన్ మై ఫ్రేమ్, గో అవే. సో పూజ అక్కడి నుంచి ఓకే అంతే. షీ టు బీ సో క్వైట్, షీ టు నెవర్ సే ఎనీథింగ్. ఐ హావ్ నెవర్ సీన్, బికాస్ సాధారణంగా ప్రొడ్యూసర్స్ వచ్చి యూనో దే హ్యావ్, ఐ మీన్ ఐమ్ షూర్ యూనో యువర్ బ్యాటిల్స్ ఆఫ్ బీయింగ్ అ ప్రొడ్యూసర్ అండ్ యూనో టు గెట్ ఎవ్రీథింగ్ రైట్, ఆల్ అది ఉంది. కానీ సెట్లో వచ్చేటప్పుడు పూజ వాజ్ ఎవర్ స్మైలింగ్, వెరీ స్వీట్. సో అలా చూస్తేనే యూ ఫీల్ లైక్, oh how sweet, you know, such a sweet, you're a sweetheart, seriously. And పెటిషన్, దోసా డైరీస్ ఇంకా మూవీస్ చేస్తే ప్లీజ్ పిలవండి. ఐఎమ్ ఆల్వేస్ దేర్ ఫర్ యూ గైజ్, ఐ విల్ ఆల్వేస్ సపోర్ట్ యూ ఇన్ ఎనీ విచ్ వే పాసిబుల్. రాధికా మ్యామ్, ఐవ్ ఆల్వేస్ బీన్ అ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ యోర్స్, అండ్ టు షేర్ స్క్రీన్ స్పేస్ విత్ యూ వాజ్ లైక్ అ డ్రీమ్ కమ్ ట్రూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ మూవీని సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ, బీయింగ్ అ పార్ట్ ద కాస్ట్ అండ్ క్రూ, ఐ హ్యావ్ టు సే థ్యాంక్ యూ సో మచ్. యూ గైజ్ ఆర్ వండర్ఫుల్. అండ్ మీడియా వాళ్ళు, please support these kind of films, because we need you guys, and only then me encouragement, me support, me love kavali, only then such movies will see the light of day and do extremely well.
సూపర్ ప్రియమణి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సెట్లో జరిగినటువంటి కొన్ని నిజాల్ని కూడా మీరు ఇవాళ మాకు కళ్ళకి కట్టినట్టుగా చెప్పారు. Yeah. పూజ గారికి జరిగినటువంటి అన్యాయాలు అవన్నీ మనం తర్వాత సక్సెస్ మీట్లో మాట్లాడుకుందాము. అవును. బట్ ఉమెన్స్ డే దగ్గరలో ఉంది కాబట్టి వన్ క్వశ్చన్ టు యూ క్విక్లీ. చాలామంది ఆడవాళ్ళు పెళ్ళిళ్ళై పిల్లలంతా పుట్టిన తర్వాత వాళ్ళ లుక్స్ గురించి ఏం పెద్ద కేర్ తీసుకోరనమాట. హౌ ఇంపార్టెంట్ ఈస్ ఇట్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్సెల్వ్స్? See, I think first of all, more than outer beauty, I think inner beauty is the most important. You have to be happy, and I think that is the most important thing for as a family. If you are happy, I think that itself reflects. If you're happy in your married life, the way you're carrying it, I think that itself shows on your face. And I think that's the best example of everybody sitting here, because everybody is beautiful inside out. And that's all thanks to the support that every family member has given. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే మాకు ఏదైతే సస్పెన్స్ ఉందో ఎవరి పాప తప్పిపోయింది ఏంటి అనేది March 6th థియేటర్కి వెళ్తే తెలుస్తుంది. తెలిసిపోతుంది. అవును. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ రిక్వెస్టింగ్ మీ యూ టు ప్లీజ్. బ్యూటీకి సీక్రెట్ ఏంటి? అది మీరు చెప్పలేదే. నేను ఇప్పటివరకు ఎక్కడా చెప్పలేదు, కానీ ఇప్పుడు చెప్పొచ్చు కదా, చెప్పేయమంటారా? ప్లీజ్. మైక్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ మై బ్యూటీ. దీని నాకు ఇవ్వగానే ఒక ఫ్రీడమ్ వస్తుంది మాట్లాడడానికి. సో మొత్తం మాట్లాడేసేసరికల్లా ఫేస్ గ్లో వచ్చేస్తుంది. దట్ ఈస్ ద సీక్రెట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. లుకింగ్ ఫార్వర్డ్ టు సీయింగ్ యూ ఆన్ March 6th and requesting you to please be seated. Thank you. Music of the film is by Devo and